హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. మీరేం స్పెషల్ చేసుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే ఈరోజైతే చికెన్ వండుతున్నాను. బిర్యానీ రైస్ అయితే చేస్తాను, చికెన్ ఫ్రై చేస్తాను చూడండి. అందుకని దానికోసం అయితే ఉల్లిపాయలు ఇవన్నీ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం ఏంటంటే నేను చేసే రైస్కి అయితే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి, అందుకని అయితే కట్ చేసుకున్నాను. కొత్తిమీర పుదీనా కూడా నేను ఎక్కువగానే వాడతాను. అందుకనే చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా ఎంత ఉందో ఉల్లిపాయలు ఎంత ఉన్నాయో ఆ కొత్తిమీర పుదీనా కూడా అంతే ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను, కానీ చాలా బాగా అవుతుంది. రైస్ అయితే ముందుగానే నానబెట్టుకొని పెట్టేశాను. మార్నింగ్ అంతా చికెన్ లేచి వండేసరికి అయితే కొద్దిగా లేట్ అవుతుంది కదా, అంతలోపు ఇడ్లీ అయితే వేసాను. ఇడ్లీ విత్ సాంబారు, చట్నీ అయితే పల్లి చట్నీ ఎక్కువ ఇష్టపడరు మా పిల్లలైతే. ఇడ్లీ సాంబార్ అయితే బాగా తింటారు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటిది అనుకుంటున్నా, ఇదైతే బిర్యానీ ఆకు. ఇక్కడ మా ఓనర్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఏ కర్రీ ఫ్రైలోకి అయినా, అన్నంలోకి అయినా, కర్రీలోకి అయినా, తాలింపుకి ఇది మనము కొత్తిమీర పుదీనా ఎలా వాడతామో ఈ ఆకుని వేస్తే అదో రకమైన స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కడుపు నిండిపోతుంది, చాలా బాగుంటుంది. అది ఆకైతే మొక్క అయితే నాటుదాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అన్నం రైస్ వండుదామని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేస్తున్నాను. మొదలుపెట్టిన ఒకవైపు అయితే పిల్లలేమో ఆకలి ఆకలి అంటున్నారు. ఆల్రెడీ ఇడ్లీ వేసాను, అయినా సరే ఏంటంటే పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళకి నచ్చిన కర్రీ, వాళ్ళకి నచ్చింది ఏదైనా వండుతున్నామని తెలిస్తే రోజుకన్నా కొద్దిగా ఎక్కువనే ఆకలి వేస్తుంది కదా పిల్లలకి. మీ పిల్లలు కూడా అంతేనా ఫ్రెండ్స్? ఇంకా చూడండి, అంత మొదలు పెట్టేశాను. అన్నం అయితే వేసేద్దామని చెప్పేసి ఒకవైపు అయితే మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారో ఏమో, నేనైతే నా పని నేను చేస్తున్నాను. మా ఆయన అయితే మార్నింగే చికెన్ ఇచ్చేసి ఆయన పాలు తాగేసి కొంచెం టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు డ్యూటీకి. ఆయన అయితే లేరు, మేమే వంట చేసుకొని మేమే తినాలి. వచ్చు ఈవినింగ్ వరకు. అంతవరకు అయితే నేను వంట అయితే చేసేసి పెడదాం అనుకుంటున్నా. వంట చేసేస్తే మధ్యాహ్నం అట్లా వచ్చినా కానీ లంచ్ అయితే పెట్టిస్తాను మా ఆయనకి. చూడండి ఫ్రెండ్స్, వేసేసాను. చికెన్ కూడా ఆల్రెడీ కొంచెం ఫ్రై అయిపోయింది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత అది చూసి ఆ తర్వాత అయితే రైస్ అయితే వేసుకుందాం. ఇక్కడైతే మార్నింగ్ నుంచి నేను ఏం తినలే, టీ అయితే తాగుతున్నాను వేడి చేసుకొని. ఒకవైపు అయితే వేడి చేసుకొని టీ తాగుకుంటూనే పైన పొయ్యి మీద ఉన్న కర్రీ అయితే చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆ కర్రీ కలుపుకుంటూనే అక్కడ నిలబడి అయితే చేస్తున్నాను. ఏంటంటే అది కొద్దిగా మాడినా చేసినా బాగుండదు కదా, మనం అక్కడ ఉండి చూసుకోవడమే బెటర్. కొంచెం పక్కకు జరిగినా కానీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నాకు అది ఫినిష్ అయ్యేంత వరకు నాకు ఎటు కదలబుద్ధి కాదు, అందుకే అక్కడే నిలబడి అయితే టీ తాగుతున్నా. మా చిట్టి తల్లికి అయితే కొంచెం ఒక 2-3 టమాటాలు కట్ చేసి అమ్మ అని చెప్పిన, కట్ చేస్తుంది. కడిగినవా అంటే ఇట్లా చూస్తుంది నాకు. చూడండి, ఇక వీడైతే టీవీ చూసుకుంటూ స్నానం చేసి అయితే కూర్చున్నాడు. ఆ తల కూడా సరిగా తుడుచుకోకుండా కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే రైస్ అయితే వేసేసాను, కలుపుకుంటున్నాను మంచిగా. ముక్కకి రైస్కి మంచిగా అది మసాలా అంతా మంచిగా పట్టేటట్టు ఫస్ట్ రైస్ వేస్తాను నేనైతే. ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ హోటల్ కూడా మనకు పనికిరాదు. సాధ్యమైనంత వరకు అయితే హోటల్ ఫుడ్ చాలా తక్కువ మేము తినేదైతే. ఇంట్లోనే ఏ టైప్ ఆఫ్ బిర్యానీ అయినా ఏదైనా. చూడండి ఫ్రెండ్స్, బెడ్షీట్స్ ఆరేసాను. మాకు కొంచెం ఎండ సరిగా తగలదు, వాటర్ లేవా మంచిగా ఆరాలంటే కొంచెం వాటర్ ఉంచాలి ఎండ మంచిగా వచ్చేంత వరకు. తీయకమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైందంటే పుదీనా తీసాను కదా, చాలు చాలు
ఆగా వాటర్ ఇంకిన్ని పోయి అట్లా పెట్టాల ఇంకిన్ని చూపిస్తాను అయితే కానీ చాలు చాలు ఆగు చాలు పోతాయి హాయ్ ఫ్రెండ్స్, చూడండి పుదీనా చెట్లు అయితే పెట్టిస్తున్నా నా బిడ్డతోని. పోతాయి, ఇంకిపోతాయి అక్కడక్కడ. అది ఎట్లా పెట్టినావో ఇల్లు ఎట్లా పెట్టినావో అట్లనే పెట్టు, అదే వస్తుంది చూడు. మనం చూపుతాం మళ్ళీ. చాలు ఇక దాన్ని ఏమనకు మట్టిది. ఆడోటి పెట్టు. పోతున్నాయా? కొంచెం గట్టిగానే పెట్టు ఇట్లా. మొత్తం కొనాలకు కూడా పెట్టు, అటు ఇటు అట్లా. అదే అవుతుంది. దాని నిండా ఇట్లా గుబురుగా రావాలా, అప్పుడు చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు అయితే రైస్ అయితే అవుతుంది. రైస్ చూసుకుంటానే ఇంకా మా చిట్టుదాలు అయితే అలా చెట్లు అయితే పెట్టేసింది, పుదీనా చెట్లు. ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మ అంటే సెల్ఫ్లలో ఇవి వేస్తుందంట, నీట్గా కనిపిస్తుంది మమ్మీ అని చెప్పేసి అయితే. ఏమో కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే పని అయితే చేస్తుంది మా పాప ఇవాళ. ఒకవైపు నేను వంట చేస్తుంటే మంచిగా ఏంటంటే మమ్మీ నేను అంతా సర్దుతా అని చెప్పేసి అయితే అన్నది. ఎంతవరకు చదిరిందో ఎంతవరకు నీట్గా పెట్టిందో నాకు తెలియదు. ఇవైతే మళ్ళీ చికెన్లోకి ఫ్రై కోసం అయితే కట్ చేసుకున్నాను. చికెన్ ఫ్రై కూడా చేసేది ఉంది కదా. ఒకవైపు అయితే రైస్ అయిపోయింది. రైస్ అయింది, ఎప్పుడవుతుంది అని అయితే అంటుంది మా పాప. అయిపోయిందమ్మా చేస్తున్నాను అట్లా. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు అయితే రైస్ అయితే అయిపోయింది, ఉడికిపోయింది, మంచిగా కంప్లీట్ అయింది. తిందామమ్మా అని చెప్పి చెప్పులు అక్కడ పెట్టే బిడ్డ వేసుకోను, కాళ్ళకి వేసుకో. అవేంటి బేట కవర్ ఏంది అది? చూడండి ఫ్రెండ్స్, సెల్ఫ్లు అయితే బుక్స్ పనికి వచ్చేటి పనికి రాని అన్నీ అయితే పెట్టేసింది. మొత్తం నా బిడ్డనే చదిరింది ఇవన్నీ. ఇంకో నా చిన్నోడు కూడా హెల్ప్ చేసిండు వాళ్ళ అక్కకి, చాలా హెల్ప్ చేసిండు, అలసిపోయిండు. చూడండి ఫ్రెండ్స్, ఇక మళ్ళీ నా బిడ్డనే పెట్టింది నీట్గా. నా బిడ్డకైతే ఇది ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ స్కూల్లో. అదేదో అన్నది దేంట్లోనో కాంపిటీషన్, నాకు తెలియదు. కాలేజ్ కాంపిటీషన్ అంట, కాలేజ్ మనకు తెలియదు ఫ్రెండ్స్. చూడండి పెట్టేసింది, అంత చెత్త ఉండే. ఇక మెడిసిన్ అన్నీ ఎంత జాగ్రత్త పెట్టింది చూడండి. మెడిసిన్స్ అన్నీ బాగా పెట్టేసింది, అన్నీ వాళ్ళయే. చూడండి ఫ్రెండ్స్, ఇక అంతా అయితే ఫినిష్ అయిపోయింది. మేమైతే తిందామని అయితే రెడీ అయిపోయినాం. పిల్లలు ఆల్రెడీ రెడీ అయిపోయారు, తింటున్నారు. చూడండి, నేను కూడా ఎలా ఉందో అనుకొని వేడివేడిగా వేసుకొని అయితే తింటున్నాను. మా ఆయన అయితే లేరు, ఉంటే నలుగురం కలిసి తినేవాళ్ళం. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ, రైస్, అన్నం అయితే చాలా టేస్ట్ అయింది. ఫ్రై కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.